వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. క్రికెట్ మైదానంలో పక్కన పెడితే రాజకీయంగా భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వారాలుగా కొనసాగిన తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఆసియా కప్ గెలిచిన జట్టు ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా స్వీకరించాలనే వివాదంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఐసీసీ సమావేశాల సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాఖ్యా, పీసీబీ చైర్పర్సన్ మోక్సిన్ నఖ్వీలు అనధికారికంగా సమావేశమయ్యారు. ఈ కీలక చర్చల ద్వారా ఇరు పక్షాల మధ్య నెలకొన్న ఐస్ ను బ్రేక్ చేయగలిగామని తెలుస్తోంది. పీసీబీ చీఫ్ నఖ్వీ తన అనుమతి లేకుండా ట్రోఫీని కదపకూడదని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఆ ట్రోఫీని భారతీయులు తన చేతుల మీదుగా అందుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో పురోగతి ఎంతవరకు ఉంది? రెండు బోర్డులు ఒక పరిష్కారానికి చేరుకోగలిగాయా? గత కొన్ని వారాలుగా ఆసియా కప్ ట్రోఫీపై వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ వేదికగా దాయాది దేశాల క్రికెట్ బోర్డులు దుబాయ్ లో సంప్రదింపులు జరిపాయి. ఈ అనధికారిక సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సాఖ్వీ, పీసీబీ చైర్పర్సన్ మోక్సిన్ నఖ్వీ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒక సీనియర్ ఐసీసీ అధికారి మరొక సీనియర్ అధికారి సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశం అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా దీనిని పరిష్కారం కనుగొనడానికి సానుకూలంగా ఉన్నాయని సాఖ్యా వెల్లడించారు. ఈ వివాదం అంతా పెరగడానికి కారణం నఖ్వీ ఆదేశాలే. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న ట్రోఫీని తన అనుమతి లేకుండా ఎవరూ తరలించకూడదని సిబ్బందికి ఆదేశించారు. ఆ ట్రోఫీని భారతీయులు తన చేతుల మీదుగా మాత్రమే తీసుకోవాలని ఆయన పట్టుబట్టారు. అయితే దుబాయ్ చర్చల తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఐసీసీలోని సీనియర్ సభ్యుడు మధ్యవర్తిగా వ్యవహరించి వచ్చే కొద్ది రోజుల్లో ఇరు బోర్డులు తుది పరిష్కారానికి చేరుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత పాక్ క్రికెట్ సంబంధాలలో ఈ చర్చలు మంచుని కరిగించే తొలి అడుగుగా భావించొచ్చు.